హస్బెండ్స్ ఇన్ యాక్షన్ ఇదొక సౌత్ కొరియన్ మూవీ. ఇది జూన్ 19, 2026న రిలీజ్ అయింది. అది కూడా మనకి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 1 అవర్ 54 మినిట్స్ ఉంది. కామెడీ, యాక్షన్, డ్రామా జోనర్లో ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే సాధారణ కుటుంబ జీవితాన్ని గడుపుతున్న ముగ్గురు భర్తలు తమ భార్యలకు తెలియకుండా ఒక రహస్య గతాన్ని కలిగి ఉంటారు. ఒకరు మాజీ స్పెషల్ ఫోర్సెస్ అధికారి, మరొకరు సైబర్ హ్యాకర్, ఇంకొకరు మాజీ అండర్ కవర్ ఏజెంట్. ఒకరోజు వారి కుటుంబాలు ప్రమాదంలో పడటంతో మళ్లీ యాక్షన్లోకి దిగాల్సి వస్తుంది. కుటుంబ బాధ్యతలు మరియు ప్రమాదకరమైన మిషన్ల మధ్య జరిగే సరదా ప్రయాణమే సినిమా కథ. సో ఆ తరువాత ఏమైంది, లాస్ట్కి ఏమి జరిగింది అని తెలియాలి అంటే మీరు సిరీస్ని ఒక్కసారి చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే పర్లేదు, మంచి కామెడీతో వన్ టైం వాచబుల్. ఇంకా మనం ప్లస్ పాయింట్స్ చూసుకుంటే యాక్షన్ మరియు కామెడీ మంచి మిశ్రమం. మెయిన్ క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఫైట్ సీన్స్ మరియు చేస్ సీక్వెన్సులు బాగా తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కథకు బలం చేకూరుస్తాయి. కొరియన్ స్టైల్ హాస్యం బాగా వర్కవుతుంది. ఇంకా మైనస్ పాయింట్స్ చూసుకుంటే కథలో కొన్ని భాగాలు ముందే ఊహించవచ్చు. విలన్ క్యారెక్టర్ మరింత బలంగా ఉండాల్సింది. కొన్ని కామెడీ సన్నివేశాలు అందరికీ నచ్చకపోవచ్చు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే హస్బెండ్స్ ఇన్ యాక్షన్ కుటుంబ ఎమోషన్స్, యాక్షన్ మరియు కామెడీని కలిపిన సరదా ఎంటర్టైనర్. కథ కొత్తగా లేకపోయినా వేగవంతమైన స్క్రీన్ ప్లే మరియు ఫన్ మూమెంట్స్ కారణంగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇంకా నా రేటింగ్ వచ్చేసి 2.4 అవుట్ ఆఫ్ 5. సో ఇక్కడితో ఈ వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.